తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సమస్యలపై ఆరా తీశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ఎంపీ. ఇది ఏంటంటే ఇది డయాలసిస్. ఎంతకాలం నుంచి బాగుంటలేదమ్మా? సంవత్సరం నుంచి డయాలసిస్ చేస్తున్నారా? పిస్టల్ ఎక్కడ వేసారు? ఇందులో వేసారా? ఇదా? వారానికి ఎన్నిసార్లు వెళ్తారు? ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని హాస్పిటల్? పర్లేదు, బాధపడకండి. ప్రభుత్వం వారు ఈ 10,000 పెన్షన్ మీకు మంజూరు చేశారు. నిజమే, అనారోగ్యం అనేది భరించడం చాలా కష్టం. ఇప్పుడు ఈ డబ్బులు అనేది ఏంటంటే మీకు మనోధైర్యం కోసం, మీకు ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి మందులు కొనుక్కోవడానికి కానీ, లేకపోతే చిన్న చిన్న అవసరాలు కూడా తీరకుండా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. కానీ నిజానికి ఏంటంటే మీ అనారోగ్యానికి ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు రాసింది తప్ప ఇంకా అంతకు మించి ఏం కాదు. మంచి మీ ఇంట్లో ఈయన యజమాని కూడా బ్రహ్మాండం చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. ఏమ్మా ఈ నెల నుంచి 10,000 వస్తాయి. ఈ లెక్క పెట్టారు అమ్మా, నేను కూడా లెక్క పెట్టాను. 10,000 ఉంటాయి. తల్లి జాగ్రత్త, ధైర్యంగా ఉండండి అమ్మా. ఏదైనా భగవంతుడు, మీరు మంచి మనసుతో భార్యను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సంతోషం. మరి ఏం చేస్తాం, ఒకసారి అనారోగ్యం వచ్చినట్టు. నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో 100కి 100% పాస్ అవడం అద్భుతం. అయితే మీరు మంచి మార్కులు స్కోర్ చేస్తాం. ఎంత? 567 మార్కులు. మరి నెక్స్ట్ ఏంటి మీది? పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు? కంగ్రాట్స్ నాన్న. ఐఏఎస్ ఖచ్చితంగా అయ్యి ప్రజలకి మంచి సేవలు అందించి బాగా ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి. మీరు ఈ సమాజానికి మంచి సర్వీస్ చేయాలి. బంగారు తల్లి, బంగారు కూడా బాగా చదువు, బాగా చదువు. ఏ సపోర్ట్ కావాల్సినా సరే ఈ బాబాయ్ అన్నాడు అనేది గుర్తెట్టుకో. ఏనా? ఏది అవసరం వచ్చినా సరే బాగా చదువున్నాను. థ్యాంక్ చెప్తాను నేను. మీరు చెప్తే నాకు ఆ డీటెయిల్స్ వాట్సాప్ పెట్టండి, పెడితే నేను అది చెప్తాను. ఫీజు డిస్కౌంట్ కూడా ఇమ్మంటాను రా. బాగా చదువుతాలే, నేను చెప్తాను. నీకు ఎందుకు, ఎంత లేదన్నా ఓ 30% ఫీజు నీకు డిస్కౌంట్ ఇప్పిస్తాను నేను ప్రత్యేక. బాగా చదువు నాన్న, మంచి మళ్ళీ కలెక్టర్గా రావాలి. మరి ఆయన చాలా సేవ చేశారట. మీరు చాలా కష్టపడ్డారట, చాలా ఇబ్బందులు పడ్డారట. అమ్మా చాలా మంచి సర్వీస్ చేశారట. పాపం ఆయనకి ఇంక మరి మనకి అన్యాయం చేసి వెళ్ళిపోయారు. అమ్మా ధైర్యంగా ఉంది కాబట్టి 4,000 వస్తుంది. ఇక్కడ నుంచి నెల 4,000 వస్తుంది. ధైర్యంగా ఉండండి అమ్మా. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈ యొక్క పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి నెల కూడా 1వ తేదీ ఉదయం క్రమం తప్పకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి సూర్యుడు ఉదయించే దానికంటే ముందే వీడియో ఫంక్షన్ కానివ్వండి, వికలాంగుల ఫంక్షన్ కానివ్వండి, వృద్ధాప్య ఫంక్షన్లు కానివ్వండి, డయాలసిస్ పేషెంట్ల ఫంక్షన్ కానివ్వండి, ఈ బెడ్డెడ్ పేషెంట్స్ ఫంక్షన్స్ కానివ్వండి, చక్కగా సకాలంలో 1వ తేదీ ఉదయమే కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది ప్రతి నెల. దాంతోపాటు ఎప్పుడైనా 1వ తేదీ కానీ ఆదివారం వచ్చి, లేకపోతే సెలవు దినంగా ఉన్న రోజు ఒక రోజుగా ముందుగానే కూడా ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పేదల సేవలో ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆ యొక్క అధికారులు మానిటరింగ్లో కూడా చక్కగా ఫంక్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. దీంతో పాటు ప్రతి నెల కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఏదో ఒక జిల్లాలో
ఈ యొక్క పేదల సేవలో కార్యక్రమంలో కూడా వారు కూడా పాల్గొని దగ్గరుండి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మానిటరింగ్ చేయడం అనేది ఎంతో బాధ్యత తీసుకున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. కుటుంబ నాయకుల సమక్షంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలోని కూడా పెన్షన్లు మానిటరింగ్ చేసి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా, అధికారులు కూడా ఎలాంటి అలసత్వం కానీ లేకపోతే లేట్ చేయడం కానీ లేకుండా చక్కగా సమయానికి అధికారులందరూ కూడా కష్టపడి వాళ్ళకి ఇబ్బంది అయినా సరే తెల్లవారుజామునే మొదలుపెట్టి పెన్షన్లన్నీ కూడా 9-10 గంటలకల్లా కూడా 90% పెన్షన్లు పూర్తి చేస్తున్నందుకు అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకువెళ్ళి త్వరలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి ఒక ప్రభుత్వం కూడా కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు దీని మీద ఎక్కడెక్కడికే ఇవ్వాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గం, కూటమి అంతా కూడా దాని మీద ఖచ్చితంగా పేదలకు మాత్రం భవిష్యత్తులో కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టబోతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వం మనందరం కూడా సంతోషకరమైనటువంటి ప్రభుత్వం చూస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నందుకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం అయినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో తెలుగుదేశం పార్టీ నుంచి రాయుడు శ్రీను గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అధికారులు అందరి సమక్షంలో మనం ఇక్కడ ఈరోజు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.